ఇప్పుడు సోషల్ లైఫ్ అనే కీవర్డ్ ఉంది. ఇప్పుడు సోషల్ లైఫ్ అనేసరికి మనకి ప్రతిసారి మీరు చదువుతారు, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సోషల్ కండిషన్స్ లేకపోతే సొసైటీ ఎలా ఉంది, ఇలా ప్రతి సివిలైజేషన్ లో మీరు చదువుతారు. సో సోషల్ లైఫ్ అనేసరికి ఆ కీవర్డ్స్, సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, రిలిజియన్, ఉమెన్, అలాగే సోషల్ హైరార్కీ, ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సో దీన్ని మనం టార్గెట్ చేసుకుంటే అయిపోయిందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ లైఫ్ అనేసరికి ఇప్పుడు ఏమన్నారు, ఇక్కడ మిడివల్ ఇండియన్ టెంపుల్ స్కల్ప్చర్స్ అన్నారు. సో ఆ టైం లైన్ ని బేస్ చేసుకొని సోషల్ లైఫ్ గురించి మీరు చెప్పాలి. సో ఫస్ట్ లో మీరు ఇమీడియట్ గా టార్గెట్ చేస్తుంది రిలిజన్, అంటే అప్పుడు రిలీజియస్ లైఫ్ ఎలా ఉండేది. సో రిలీజియస్ లైఫ్ ఎలా ఉండేది అని మామూలుగా చెప్పేకూడదు. సో దానికి ఏంటి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉండాలి, సపోర్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. అప్పుడు ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తో మీరు చెప్పాలి. ఓకే, సో ప్రతిదీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ తోనే చెప్పాలి. మామూలుగా ఒక ప్లెయిన్ స్టేట్మెంట్ కింద చెప్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ప్రతిదీ కూడా సపోర్టింగ్ ఎలిమెంట్స్, ఆ ఫ్యాక్ట్స్ కానీ ఆ ఎగ్జాంపుల్స్ కానీ చెప్పాలి. సో అప్పుడే అది కంప్లీట్ థింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రిలిజన్ అనేసరికి, రిలీజియస్ లైఫ్ అనేసరికి మనకి ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాల్సిన థింగ్ ఏంటి, ఇప్పుడు ఇండియన్ టెంపుల్స్ కల్చర్స్ అన్నారు. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మధ్యప్రదేశ్ ఉంది. సో దాన్ని లింక్ చేసుకొని మీరు ఎలా ఒక స్టేట్మెంట్ ఫార్మాట్ రాసి ఇది ఎగ్జాంపుల్ అని సపోర్టింగ్ ఎలిమెంట్ కింద పెడితే అయిపోయిందా లేదా? సో నెక్స్ట్ మీకు ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి, ఉమెన్. ఇప్పుడు ఉమెన్ తీసుకుందాం. ఇప్పుడు ప్రతిసారి కూడా మన స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని చదువుతూ ఉంటారు ఏన్షియన్ హిస్టరీ మీడియాలో కూడా. సో ఉమెన్ రిఫరెన్స్ కింద తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనం అక్కడ పోర్ట్రే చేయాలి, ఎలాంటి కంటెంట్ రాయాలి. సో ఫస్ట్ ఏంటి, ఈ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ కనుక మీకు ఐడియా వస్తే అప్పుడు అవి ఏం డిపిక్ట్ చేస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది మధురైలో, అలాగే విట్రా టెంపుల్ ఉంది హంపీలో. సో వీటిని బేస్ చేసుకొని మీరు అది బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే సోషల్ హైరార్కీ, ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మనం సోషల్ హైరార్కీ అని చూస్తున్నాం, ప్రతి దగ్గర కూడా సేమ్ అదే సోషల్ హైరార్కీని బేస్ చేసుకొని మనం రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, కోనార్క్ సన్ టెంపుల్ ఉంది ఒడిశాలో. సో అది రిఫరెన్స్ కింద తీసుకొని మనం డ్రాఫ్ట్ చేయొచ్చు, రాయొచ్చు ఆన్సర్ లో. అలాగే ఇంకా ఎలాంటి కీవర్డ్స్ మనకి స్ట్రైక్ అవ్వాలి, డైవర్సిటీ, అలాగే ఇంక్లూసివిటీ, ఇలాంటి కీవర్డ్స్ కూడా మనకు పడాలి. అలాగే ఇప్పుడు ఇండియన్ టెంపుల్ స్కల్ప్చర్స్ అన్నారు కాబట్టి కంపల్సరీ మనం స్కల్ప్టర్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ స్కల్ప్టర్సే ఆ డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ ని వాళ్ళు అక్కడ డెపిక్ట్ చేస్తున్నారు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఫామ్ లో. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు చాలా మూవీస్ మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా మూవీస్ చూసాను, చాలా మూవీస్ రిఫరెన్స్ కింద నేను పెట్టుకుంటాను నాకేంటి ఆ రిలేటివిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ నరసింహ మూవీ ఉంటుంది, సేమ్ అక్కడ కూడా ఎంత ఒక టెంపుల్ లోని చూపిస్తారు, అక్కడ ఆయన తీర్పిస్తారు. సో ఇలాంటి